అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ని తరలించారు. ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా భారీగా చిక్కడపల్లి పిఎస్ కు తరలిస్తున్నారు. సంధ్య థియేటర్ లో తొక్కిస్లాట్ లో రేవతి అనే మహిళ మృతి చెందిన నేపథ్యంలో కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదైంది. A2గా ఉన్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారితో మాట్లాడదాం. మధు శర్మ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మధు శర్మ గారు, మరికొద్దిసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి. ఆయన మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 105, 118 కింద నమోదైంది సార్. ఎలా ఉండబోతుంది? అంటే ఇందులో కల్పబుల్ హోమిసైడ్ ఒకటేనో హట్ ఒకటి యాడ్ చేశారండి. అయితే తొక్కిసలాట వల్ల ఒక మహిళ మృతి చెందింది అనే విషయంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తొక్కిసలాట ఎలా జరిగింది, ఒకవేళ పోలీసు వారు వారికి నోటీస్ చేసి ముందుగానే నోటీస్ ఇచ్చి థియేటర్ కి రావద్దు అని చెప్తే వారు థియేటర్ కి వచ్చారా? అంతే ఈ కేసులో ఆల్రెడీ మనం థియేటర్ ఓనర్ ని పోలీసు వారు అరెస్ట్ చేయడం కూడా చూసాము. అదిగాక అక్కడ థియేటర్ లో దానికి తగినటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. అంతమంది క్రౌడ్ వస్తారు, క్రౌడ్ కంట్రోల్ కి దగ్గర ప్రికాషన్స్ తీసుకోలేదు. సో తీసుకొని ఉంటే ఈ తొక్కిసలాట కూడా జరిగేది కాదు. ఇంకొకటి అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి ఉందా లేదా, అల్లు అర్జున్ గారు వస్తున్నారు అనే ముఖ్యమైన థియేటర్ ఆ టైంకి వస్తున్నారని పోలీస్ వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే ముందుగానే పబ్లిక్ ని కంట్రోల్ లేదనే చెప్పారు సార్. మొన్న ప్రెస్ మీట్ లో సెంట్రల్ జోన్ డీసీపీ మాట్లాడుతూ పోలీసులకు కనీస సమాచారం లేకుండా వీళ్ళు రావడం జరిగింది, అందుకే తొక్కిసలాట జరిగింది అని మాట్లాడారు. అది ఈ జోన్ అది బేసిక్ థింగ్ అండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అక్కడ థియేటర్ ఓనర్ అనే ఇచ్చి ఉండాలి. ఒకవేళ థియేటర్ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు అల్లు అర్జున్ గారు ఇచ్చింది అని ఉంటే కనుక కొంచెం ఇది అల్లు అర్జున్ గారి మీద పడేటువంటి అవకాశం పూర్తిగా ఉంటుంది. థియేటర్ ఓనర్ కూడా చెప్పకుండా ఆయన వచ్చారు థియేటర్ అనేది కనుక తెలిస్తే అది 100% థియేటర్ ఓనర్ ఈయన కలిపి ఇద్దరు లైబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి వాటిలో కొంచెం ఆ పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి వారు కొంచెం ఏంటంటే జాగ్రత్త వహించుంటే బాగుంటది. వాళ్ళు ఒక మహిళ ప్రాణం కోల్పోయే వాళ్ళం కాదు. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళైనా సరే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడానికి అవకాశాలు ఉన్నాయా అంటే ముందు ఇప్పుడు ఈ రోజు లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు గౌరవ హైకోర్టు వారి దగ్గర. నాట్ టు అరెస్ట్ అప్ టు మండే అని, ఎందుకంటే రేపు శనివారం ఆదివారం ఉంటుంది, ఈ 2 రోజుల్లో ఆ బెయిల్ రావడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నట్టున్నారు. లంచ్ మోషన్ లో గౌరవ హైకోర్టు వారి ఆదేశాలు ఎలా ఉంటాయో చూసిన తర్వాత వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అనుకుంటున్నారు. సార్ రెగ్యులర్ గా ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ప్రకారం 118, 105 దీన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష చూపిస్తుంది సార్ ఈ సెక్షన్స్? ఇది అప్ టు డెన్సిటీ అంటే సెవియారిటీ ఆఫ్ క్రైమ్ బట్టి అప్ టు 10 years వరకు ఉండొచ్చు. అప్ టు 10 years వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఈయన A2 కాబట్టి A2గా పాత్ర ఎంత ఉంది అనేది కూడా చూస్తారు. A2 పాత్ర అంటే నేను ముఖ్యంగా నేను థియేటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, ఇన్ కేస్ థియేటర్ వాళ్ళు కనుక పోలీసులకు కానీ ఇతరులకు కానీ ఇన్ఫార్మ్ చేయకపోతే అది లైబిలిటీ థియేటర్ మీద అవుతుంది. అప్పుడు సార్ ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ తరఫు నుంచి లంచ్ మోషన్ పిటిషన్ రాబోతుంది సార్. అంటే సెలబ్రిటీ కాబట్టి ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేదంటే ఏముండదండి? న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటేనండి. సెలబ్రిటీ ఆ సామాన్యులు అనేది న్యాయస్థానాలకు ఎప్పుడు ఉండదు. చాలా పోహ. న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటేండి. న్యాయస్థానంలో సామాన్యులే సెలబ్రిటీలండి, సెలబ్రిటీలు సామాన్యులు. ఓకే సార్, శనివారం ఆదివారం 2 రోజుల్లో ఉంది కాబట్టి అరెస్ట్ కాకుండా చూడాలని చెప్పి కోరినంత మాత్రాన ఈ సెక్షన్స్ ప్రకారం ఎంతవరకు చూస్తారు? చూస్తారు అంటే దాంట్లో యాక్చువల్ గా అల్లు అర్జున్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది చూసిన తర్వాత మాత్రమే కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అది ఎందుకంటే ఆయన నేను ఇన్ఫార్మ్ చేశాను, థియేటర్ కి ఇన్ఫార్మ్ చేసినట్టు వాళ్ళు కనుక ఆధారాలు సబ్మిట్ చేయగలిగితే కనుక అల్లు అర్జున్ గారికి అరెస్ట్ ఇప్పుడు ఈ 2 రోజుల్లో అరెస్ట్ ఉండకపోయేటువంటి అవకాశం ఉండొచ్చు. తర్వాత వాళ్ళు మళ్ళీ బెయిల్ పిటిషన్ కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ 2 రోజులు ఖచ్చితంగా ఇప్పుడు నాట్ టు అరెస్ట్ తెచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. బట్ అది అంటే సార్ జడ్జి గారు ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారు నాట్ టు అరెస్ట్ అనేది? వారు ఇన్ఫార్మ్ చేశాము అనే దాన్ని బట్టే. ఎందుకంటే అది కాగ్నిజబుల్ అఫెన్స్, కల్పబుల్ హోమిసైడ్ అంటే ఒక మనిషి చనిపోవడానికి ప్రేరేపించినటువంటి చర్య అది. సో దాంట్లో వీరి పాత్ర ఎంత ఉన్నది అని మాత్రమే చూస్తారు. వీరి పాత్ర పైన పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్, ఇది మాత్రం క్లియర్ అని చెప్తున్నారు. అంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఇందాక నేను మీకు అది చెప్తున్నాను. పోలీసులకు కాకుండా సంజయ్ థియేటర్ వాళ్ళకి, థియేటర్ అది సినిమా థియేటర్ వాళ్ళకి, ఆ థియేటర్ వాళ్ళకి గనక ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ గారు నేను వస్తున్నాను అని గనక ఇచ్చుంటే థియేటర్ వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. పోలీసులకు చెప్పాల్సింది పోలీసులకు చెప్పాల్సింది థియేటర్ యాజమాన్యం బాధ్యత. ఒకవేళ అల్లు అర్జున్ గారు యాజమాన్యానికి చెప్పి, పోలీస్ యాజమాన్యానికి చెప్పి థియేటర్ యాజమాన్యానికి చెప్పి కనుక ఉండి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోయింటే 100% ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కన్నా థియేటర్ మీద ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఒకవేళ రిమాండ్ కి ఇస్తే తర్వాత బెయిల్ కి అప్లై చేసుకునే హక్కు వీళ్ళకు ఉంటుంది. బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది సార్ ఈ సెక్షన్స్ ని బట్టి?
రావచ్చండి. ఇందులో బెయిల్ వస్తుంది. ఇదేమి అంటే హీనియస్ క్రైమ్, ఇందులో రకాలు ఉంటాయి మళ్ళీ గారు. హీనియస్ క్రైమ్ లేదా ఇలాంటి కల్పబుల్ హోమిసైడ్స్ లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే రిమాండ్ అయిపోయిన తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బేసికల్ గా. ఒకవేళ 14 రోజులు రిమాండ్ ఇచ్చారనుకోండి సార్, ఈ 14 రోజుల లోపు అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉందా? అప్లై చేసి చెప్తున్నాను, ఆ 14 రోజుల తర్వాత 14 రోజుల్లోపు అప్లై చేసుకోవాలని వీరి పాత్ర పైన ఆధారపడి ఉంటుంది. అదంతా బెయిల్ అనేది అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. రిమాండ్ అనే కాదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీద. పోలీస్ వారు ఇంకా మాకు కస్టడీ కావాలి, ఆయన ఇంకా మేము విచారణ జరిపేది ఉన్నది అన్నారు అనుకోండి, ఖచ్చితంగా బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మా విచారణ పూర్తయింది, మాకు పోలీస్ కస్టడీ అక్కర్లేదు, తర్వాత రిమాండ్ లో అవసరం లేదు అనుకుంటే బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు చెంచల్గూడ జైలుకు ఒకవేళ తరలిస్తే, అంటే రిమాండ్ ఇస్తే ఆ చెంచల్గూడకే అని చెప్పేసి అంటూ ఉన్నారు, అక్కడ సెలబ్రిటీ విఐపి కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? లేదంటే అలా ఏముండదండి, ఎవరైనా ఒకటే జైల్స్ లో ఓకే అలా ఏం ఉండదండి. కాకపోతే ఏదైనా వీళ్ళకి ఏదైనా ప్రాణహాని ఉంది అంటే కనుక ఏమన్నా బ్యారక్ సపరేట్ గా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఏమి స్పెషల్ ఎమ్యూనిటీస్ అలా ఎప్పుడు జైల్స్ లో అలా ఏమీ ఉండవు. ఓకే, అల్లు అర్జున్ మీద నమోదైన కేసులను బట్టి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే సెక్షన్స్ ఉన్నాయంటారు, అంతే కదా సార్? అవునండి. యా, చూద్దాం సార్ మెజిస్ట్రేట్ ఏం చెప్తారు. ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రాబోతుంది. తర్వాత పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. యా, అది మధు శర్మ గారు చెప్తా ఉన్నారు చాలా క్లియర్గా. బెయిల్ వచ్చే అవకాశం అంటే ఆయన ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఏమన్నా సమాచారం ఇచ్చి వచ్చారా, పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అల్లు అర్జున్ పాత్ర ఏ మేరకు ఉంది, ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తే కనుక ఆయన ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సెక్షన్స్ ఆయన మీద ఇంకొంత బలంగా ప్రయోగింపబడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రూఫ్స్ని బట్టి నెక్స్ట్ కేసు ఉండబోతున్నట్టు తెలుస్తుంది.